ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను నాడిని పరీక్షించి వ్యాధి యొక్క మూల కారణం కనుగొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించబడును. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. మెడ నొప్పి, వెన్నెముక నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, పాదాల నొప్పులకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా హెర్బల్ చికిత్సతో శాశ్వత పరిష్కారం. 15 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 15 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత నా పేరు కృష్ణమ్మ. నేను కప్పురావతల నుంచి జమ్మిగడ్డ నుంచి వచ్చాను. 15 సంవత్సరాలు అంటే మోకాళ్ళ నొప్పులు, నిలబడలేకపోయేది, కట్టబట్టుకొని నడిచేది, ఏం పని చేయలేకపోయేది. నేను ఇక్కడ ఆర్జే హాస్పిటల్కు వచ్చినాను. మంచిగా అయింది. ఇక్కడ నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గినవి. నేను ఇప్పుడు అన్ని పనులు చేసుకుంటున్నా, మంచిగా నిలబడగలుగుతున్నా. ఆర్జే హాస్పిటల్కు ధన్యవాదాలు. ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత అమ్మ మీ పేరు? నా పేరు లచ్చిందేవమ్మ. మహబూబ్నగర్ జిల్లా, మా కిలెగన్పూరు. నాకు నడువులమ్మ, నడువుల నొప్పి, నడవనిక రాకుండే. నడువుల నుండి 2 కాళ్ళు నడవనీయకుండే. మంచంలో వండుకునింటి, నడవనిక చేత కాకుండే. ఇక్కడ ఒక అమ్మాయి చెప్తే వచ్చినాం. నా బిడ్డ దోలకు వచ్చింది. ఇక్కడ వీల్ చైర్లో వస్తుంటే. ఇక్కడ ఎన్ని నెలలుగా మందులు వాడుతున్నారు? 3 నెలలు. పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకున్నారా? ఎన్ని రోజులు? 3 సార్లు చేయించుకున్నా. నడవగలుగుతున్నా. ఇప్పుడు ఇంతకుముందుకు నాకు పనుకుంటే లేవనిక చేత కాకుండా అమ్మా. ఇంకా ఇప్పుడు నేను లేవగలుగుతున్నా. వీల్ చైర్లు ఏం వస్తలేను కానీ నడుస్తా, కర్ర పట్టుకొని నా ఇంతకు నేను నడుస్తా. నాలుగు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత నా పేరు ఎస్ గంగాచారి. నాకు 4 సంవత్సరాల సంధి ముఖాల నొప్పులు, కాళ్ళ మంటలు, ఈపు భుజాలు, శరీరం మొత్తం ఘోరంగా ఉన్నాను.
నా ముఖాలు మొత్తం కుచ్చుకుపోయినట్టుండి చాలా ఇబ్బందులు ఉండి ఒక ఏడ్చేదే తక్కువ ఉండే అంత ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాక నేను నెల రోజులు ఈ మందులు వాడినా నాకు ఇప్పుడే ఫ్రీగా అయింది. నేను మంచిగానే అడుతున్నా, నాకు ఏ ఇబ్బందులు లేవు. మునుపు నేను ఎట్లా ఉన్నానో నేను అట్లా ఉన్నా, కానీ 4 సంవత్సరాలు పడ్డ బాధలు నెల రోజులనే తక్కువ అయింది. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కు నా యొక్క ధన్యవాదాలు. మందులు మాత్రలు లేకుండా థెరపీ చికిత్స. మీరు మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులతో నడవలేక కష్టపడుతున్నారా? మీ మోకాళ్ల నొప్పులకు కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మందులు మాత్రలు లేకుండా థెరపీ చికిత్స. 4 తరాల నుండి వస్తున్న సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్. ఇక అంతా సుఖమే, ఇక అందరూ క్షేమమే. ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందిన పేషెంట్స్ కు వాళ్లకు ఉన్న వ్యాధులు తగ్గడమే కాకుండా హెర్బల్ మెడిసిన్ వాడటం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆస్తమా ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలం మనిషికి ఊపిరాడకుండా చేస్తుంది. ఇది అనేక మందిలో కనిపిస్తుంది. అయితే చిన్నవారిలో పెద్దవారిలో వేరువేరుగా ఉంటాయి. పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువు ధూళి, మానసిక ఆందోళన వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లి కూతలు, ఆయాసము, ఛాతి పట్టినట్లుగా ఉండడము, దగ్గు వంటివి వస్తాయి. కొంతమందికి ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు. తగిన చికిత్స తీసుకోకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఆస్తమాకు ప్రత్యేక చికిత్స అందించి హెర్బల్ మందులతో పూర్తిగా పరిష్కారం అందిస్తున్నారు. ఆర్జేఆర్ లో చికిత్స తీసుకుని వ్యాధిని నయం చేసుకుని అనేక మంది ఆనందంగా జీవిస్తున్నారు. 10 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు ఒక నెల చికిత్స తర్వాత. నా పేరు కుమార్, నేను హిమాచలం నుండి వచ్చాను. గత 10 సంవత్సరాల నుండి ఇలా సైనస్ ప్రాబ్లం, డస్ట్ అలర్జీ చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. చాలా మెడిసిన్స్ వాడాము, ఏమీ క్యూర్ అవ్వలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్జా హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత మేడం నేసల్ థెరపీ, ఆవిరి స్టీమ్ అది పట్టించారు. థెరపీ ఇచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడిన తర్వాత ఇప్పుడు బాగున్నది. అప్పుడు కంటిన్యూగా జలుబుగా రావడము అన్నీ చాలా ప్రాబ్లంగా ఉండేది. ఈ ప్రజెంట్ అయితే 1 మంత్ వాడిన తర్వాత నుండి టైంకి నిద్ర పడుతుంది, అన్నీ బాగున్నాయి. టైంకి నిద్ర పడుతుంది, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ టు ఆర్జీఆర్ హాస్పిటల్. 18 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు ఒక నెల చికిత్స తర్వాత. నా పేరు సత్యనారాయణ అండి, మాది విశాఖపట్నం. నేను గత 18 సంవత్సరాల నుంచి సైనస్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను. బయట చాలా హాస్పిటల్ చూపించుకున్నాను, కానీ మందులు వాడేటప్పుడు బాగానే ఉండేది. మళ్ళీ మందులు ఆపిస్తే సైనస్ ప్రాబ్లం ఎప్పుడు యథావిధిగానే ఉండేది. నేను టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చి ఇక్కడ మందులు వాడడం జరిగింది. వాడిన కానీ చాలా బాగుందండి. ఇంతకుముందు సలని ఏమైనా తీసుకున్న, ఐస్ క్రీమ్ తిన్నా, వర్షంలో తడిసిన, సలని ప్రదేశంకి వెళ్ళినా ముక్కు బ్లాక్ అయిపోయేదండి. ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉండేది, నిద్ర పట్టేది కాదు. ఇన్నెల్లరు, జెండు బొమ్మ ఇలాంటివన్నీ వాడేవాడిని. ఇప్పుడు వాటితో పని లేకుండా మందులు వాడిన కానీ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఆర్జీఆర్ హాస్పిటల్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. 4 సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు ఒక నెల చికిత్స తర్వాత. నా పేరు జయమ్మ, ఈయన మా ఆయన పేరు మనోహర్. ఈయన మిలిటరీలో పనిచేసినారు. మాకి 4-5 సంవత్సరాల నుంచి ఆయనకు ఆర్థరైటిస్ అయింది. కాళ్ళు, చేతులు అన్నీ జాయింట్లు అంతా పెయిన్ ఉన్నది. చాలా అంటే చాలా బాధపడినారు.
అన్నం కలుపుకొని తినడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. మేము టీవీ యాడ్ చూసినాము, ఆర్జేఆర్ హాస్పిటల్ అడ్వర్టైజ్ చూసి మేము ఇక్కడికి వచ్చినాము. 1 నెల అయింది వచ్చి ఇక్కడికి. ఆర్జేఆర్ హాస్పిటల్లో మాత్రలు మందులు తిన్న తర్వాత 1 నెలకే చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దాకా తెచ్చుకొని ఈ హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు బాగా మాత్రలు తింటా ఉంటే తగ్గింది. అందుకే ఆర్జేఆర్కు మా ధన్యవాదాలు. మీకున్న వ్యాధులకు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఉండండి. 1 సంవత్సరం నుండి వెన్నెముక నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 1 సంవత్సరం నుండి వెన్నెముక నొప్పులతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత నా పేరు మొహమ్మద్ జాకిర్ ఖాన్. నేను ఈయన ఫ్రెండ్. ఈయన పేరు సుదర్శన్. ఆయనకి ప్రాబ్లం ఉంటే 6 మంత్స్ నుంచి. ఆయనకి నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లం ఉంటాయి. ఎవరైనా సపోర్ట్ గురించి నడవాలి ఆయన, లేకుంటే వీల్ చైర్ కావాలా. టీవీలో యాడ్ చూసి మేము ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాం. ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి చాలా రికవర్ అయింది. 50 to 60% తక్కువ అయింది. థ్యాంక్ యూ ఫర్ ఆర్జేఆర్ హాస్పిటల్స్. ఆర్జేఆర్ హాస్పిటల్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయమవుతుంది. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, ముఖ్య గమనిక, మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిలి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం ఇవ్వబడును. సోరియాసిస్ చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిలో చర్మం మందగించడం, వాపు, దురద, చేప పొట్టు లాంటి పొలుసులు ఊడటం జరుగుతుంది. ఈ వ్యాధి ముంజేతి వెనుక భాగం, మోకాళ్ల ముందు భాగం, తల, వీపు, ముఖము, చేతులు, పాదాల్లో వస్తుంది. దీర్ఘకాలం బాధించే మొండి వ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. 6 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు
6 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత 'నా పేరు కారింకి నాగేశ్వరరావు. S30 నుంచి వచ్చాను. నాకు 6 సంవత్సరాల నుంచి సోరియాసిస్ వచ్చింది. నాకు ఎక్కడికి వెళ్ళినా నలుగురిలోకి వెళ్తే పొట్టు కింద రాలేదు, కొక్కుంటే రకరకాలుగా రక్సి కింద వచ్చేదండి. అది ప్రైవేట్ హాస్పిటల్ చాలా చూశాను, అయినా ఎక్కడా తగ్గలేదు. టీవీ హార్ట్ చూసి ఇక్కడ ఆర్కే హాస్పిటల్కి వచ్చాను. నాకు చాలా వరకు క్లియర్ అయిందండి. డాక్టర్ గారికి, ఆర్కే హాస్పిటల్కి ధన్యవాదాలు.5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత 'సార్, నా పేరు లక్ష్మణ, గుంటకల్లు, అది అనంతపురం జిల్లా. నాకు సోరియాసిస్ వచ్చింది. గుంటకల్లో అన్ని ఎక్కడ చూసినా కూడా హాస్పిటల్లో 4 నెలలు 3 నెలలు అంతలకు వాడిని ఆడబాగలేదు. టీవీలో యాడ్ చూశాను. టీవీలో యాడ్ చూసి ఆర్జేడీ హాస్పిటల్ అని చెప్పినారు. ఆర్జేడీ హాస్పిటల్ పోయి మేడం కలిశాను. మేడం 1 నెల ముందు ఇచ్చింది. నాకు 1 నెలల ముందు అన్నాక అది చూస్తే ఒక రకంగా ఇంప్రూవ్ అయిపోయింది. 2 నెలలు పోతే మళ్ళీ అది ఇంకా ఇంప్రూవ్ అయిపోయింది. మళ్ళీ ఇవన్నీ గిల్లులు అన్నీ ఉండేవి, అట్లా ఏం లేకుండా అయిపోయింది. నాకు దాని నుండి కొంచెం బాగా హాయిగా ఉంది. నాకు ఆర్జేడీ హాస్పిటల్కి ధన్యవాదాలు. నమస్కారం సార్.
చాలా సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు చాలా సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత 'నా పేరు లచ్చిరాజు. నాకు సోరియాసిస్ 6 సంవత్సరాల నుంచి ఉండేది. చాలా చోట్ల మందులు వాడాను. అయినా చాలా చోట్ల తిరిగినా ఎక్కడా తగ్గలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్ అని పలానా చోట నుందని వచ్చాను. 3 నెలలు వాడుతున్నాను. చేతులు బాగా తెల్లబడటం, పగుళ్ళు తగ్గడం, దొర తగ్గటం చాలా బాగుంది. ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది. డాక్టర్ గారికి, ఆర్జేఆర్ హాస్పిటల్కి అభినందన. ఐదు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత మేడం గారు దాసరి గంగలక్ష్మి. స్కిన్ ఎలర్జీ వచ్చిండే. దాదాపుగా ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగినాం కానీ ఏ హాస్పిటల్ పోయినా కానీ తగ్గలేదు. ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి తెలుసుకుని హాస్పిటల్కి వచ్చినాము. మందులు తీసుకొని ఒక 1 మంత్ మంచిగానే పనిచేసినాయి. అవి అంతకుముందు దురద బాగుండేది, ఇప్పుడు దురద ఏం లేదు. ఇప్పుడు దాదాపుగా 60% తగ్గింది. ఇంకో 1 మంత్ కూడా కోర్సు వాడితే ఇంకా పూర్తి తగ్గుదని చెప్పి అన్నారు డాక్టర్ గారు. ఇప్పుడైతే పర్లేదు. ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. కీళ్లవాతం, పక్షవాతం, భుజం నొప్పి, సయాటికా, డిస్క్ ప్రాబ్లం, మైగ్రెయిన్, సైనసైటిస్ వంటి సమస్యలకు శిరోధార, ఉద్వర్తనము, నాడి స్వేదనము, కాయసేక, నస్యం వంటి అనేక పంచకర్మ ట్రీట్మెంట్స్ స్త్రీలకు మరియు పురుషులకు అనుభవం గల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్లు ఇవ్వబడును. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ఇస్తున్న ట్రీట్మెంట్స్: ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో BAMS, BSMS, BNYS, MD, ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతి వైద్యంలో
పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులతో చికిత్స చేయటం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. RJR హెర్బల్ హాస్పిటల్.